వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము రేపటి యొక్క నిఫ్టీ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఈ వాల్యూ మనకు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్గా వర్క్ అయిందండి. అలాగే ఈ వాల్యూ కూడా ఇంచుమించు 4 టైమ్స్ మల్టిపుల్ రెసిస్టెన్స్గా వర్క్ అయిందండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ యొక్క రెసిస్టెన్స్ అబోవ్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవ్వలేదు, అలాగే ఈ యొక్క సపోర్ట్కి బిలో కూడా బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో రేపు కూడా మనకి ఇంపార్టెంట్ వాల్యూ ఏదైనా ఉంది అనుకుంటే 25,927 ఒక రెసిస్టెన్స్ అవుతుందండి. దీని అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితేనే, దీని అబోవ్ ఏమవ్వాలండి, అబోవ్ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయితేనే మనం అప్ ట్రెండ్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క వాల్యూ చూడండి 25,791 మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క లోని కూడా బ్రేక్ అవ్వలేదండి. ఎప్పుడైతే ఈ యొక్క లో అనేది బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుందో, బ్రేక్ అవ్వడం వేరండి, బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వడం వేరు. సో ఇక్కడ సస్టైన్ అయితే అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి మనం ఫాల్ చూసే అవకాశం ఉంది. అలా చూసేటప్పుడు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అనుకుంటే మనము ఒక వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. సపోర్ట్కి గ్రీన్ కలర్ లైన్తో ఇండికేట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ సపోర్ట్ ఈ వాల్యూ కూడా కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 25,500 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ మల్టిపుల్ టైమ్స్ ప్యాటర్న్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది గమనించినా కదండి. ఇక్కడ చూడండి, ఇంకొకసారి సర్కిల్స్ వేసి కూడా క్లియర్గా అప్లై చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉంటే అర్థం అవ్వడానికి. బట్ బిగినర్స్ ఏంటంటే ఆప్షన్స్ అనేది కొద్దిగా రిస్క్ అవుతుందండి. బిగినర్స్ కొంచెం టైం అనేది తీసుకోండి ఆప్షన్స్ చేయడానికి, ఇప్పుడే చేయకండి. బిగినర్స్కి మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఓకే అండి, రేపటి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఈరోజు ఇంకొక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క నిఫ్టీ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.